హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరిస్ వ్లాగ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరడం లేదు. ఎందుకంటే ఈ ఆగస్ట్ 17th మా బాబు సెకండ్ బర్త్డేని సెలబ్రేట్ చేశాము. ఇంకా షాపింగ్ అవి ఇవి ఉంటాయి కదా, కాబట్టి ఆ బిజీ షెడ్యూల్లో అప్లోడ్ చేయడానికి లాంగ్ వీడియోస్ కుదరలేదు. ఇంకా బర్త్డే రోజు అయితే స్టార్ట్ అయిపోయింది డెకరేషన్. ఈవినింగ్ స్టార్ట్ చేశాము. చూడండి, ఒకవైపు డెకరేషన్ జరుగుతుంటే ఇంకొక వైపు ఇక్కడైతే మా ఆడపడుచు పిల్లలు మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఆ డెకరేషన్లో ఉన్న బెలూన్స్ అవి ఇవి పెరగడమే వాడి పని. చూడండి, ఆ బెలూన్స్ని కిక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా ఉంది. చూసి ఒక లుక్ వేసుకోండి. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థీమ్ కోకోమిలన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కేక్ కూడా కోకోమిలన్ థీమ్లో చేపించాను. ఇంకా బాబు ఎంట్రీ అయితే కార్లో ప్లాన్ చేసాము కాబట్టి కార్లో కూర్చోబెట్టడంతో కొంచెం కామ్గా ఉన్నాడు. ఇంకా పిల్లలకి ఫొటోస్ తీయడం అంటే పెద్ద టాస్క్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మా వాడికి ఇట్లా వెహికల్స్, కార్స్ అంటే భలే ఇష్టం. ఎందుకండి, బేబీ బాయ్స్కి అయితే వెహికల్స్ అంటే భలే పిచ్చుంటాయి. సేమ్ మా వాడు కూడా అంతే. ఈ పిల్లలు కూడా ఇలాగే వెహికల్స్ ఇష్టపడతారా? అయితే కామెంట్ చేయండి. ఆ రోజు అయితే మా వాడికి ఫోటో షూట్ తీయడానికి మాకు వచ్చిన తిప్పలు ఎవ్వరికీ ఉండవు. మొత్తానికైతే అలాగా ఇలాగా ఎలా తిప్పి ఏమారిచ్చి కొన్ని ఫొటోస్ అయితే ఆ కార్లో తీపిచ్చాము. ఇది మా వాడి ఫస్ట్ బర్త్డే అనుకుండే కాదండి, మా వాడిది సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాము. బట్ అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో అయితే తీస్తున్నాను. సరే, అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ మెయిన్ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండో, ఇంత డెకరేషన్ చేపించిన మేము ఒక చిన్న 2 ఫ్యాన్లు పెట్టించుకోవాలి అనే సెన్స్ లేకుండా పెట్టించలేదు, మర్చిపోయాము. దాంతో మా తిప్పలంతా ఇంత కాదు. మాకి చెమట పట్టడం కాకుండా మా వాడు కూడా చెమటలో మునిగి తేలాడనమాట. పాపం అలాగే ఇంకా బర్త్డే కేక్ కట్ చేయాల్సి వచ్చింది అంత చెమటల్లో. అందుకే మా మొక్కలు అలా ఉన్నాయి చెమటలో తడిచి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చైత్విక్ శివన్. ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి మా బాబుని. నేనైతే ఒక సాంగ్ పాడి డెడికేట్ చేశాను మా బాబుకి ఆ రోజు. వినేద్దామా దాన్ని? చూడు అందాల రామ చిలకని, చూస్తోంది నిన్నేదో అడుగుదామని, నీలాగా పలుకు నేర్పవా, ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని, పడుతోంది లేస్తోంది ఎందుకో మరి, నీలాగా పరుగు నేర్పవా, తరిగిపోని నా తీపి కలలని, తిరిగి రాని నా చిన్నతనముని, నీ రూపంలో చూస్తూ ఉన్నా, చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా, చిట్టిపొట్టి చిన్నెల కన్నా. ఆ ఫైర్ గన్స్ స్టార్ట్ చేసేసరికి మా బాబుకి అయితే భయం వేసింది. నాకు కూడా అలాగే అనిపించింది. బట్ ఫోటోషూట్ కని తీసుకొని వచ్చారు కదా, ఇంకా అన్న వాళ్ళు పేల్చమంటే అలా ఫైర్ క్రాకర్స్ పేల్చాము. ఇంకా ఒక్కొక్కరే వచ్చి బాబుని బ్లెస్ చేసి గిఫ్ట్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేసేసారనమాట. వీళ్ళైతే మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ వచ్చి బాబుని అయితే బ్లెస్ చేశారనమాట. చూడండి, చాక్లెట్ ఫౌంటైన్ అయితే పెట్టించాము మేము బర్త్డేలో. ఫన్నీ మూమెంట్ ఏంటంటే మేమైతే సరిగ్గా టేస్టే చేయలేదు. నేనైతే లాస్ట్ లో బర్త్డే అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒకసారి టేస్ట్ చేశాను. నాకైతే ఫస్ట్ టైం టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఈ అమ్మాయిని అయితే గుర్తుపెట్టుకోండి, మా అన్న కూతురు. ఈ అమ్మాయి డీజేలో ఎరగదీస్తుంది అనమాట డాన్స్. లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడండి. గా పైన పార్టీ అయితే కంప్లీట్ అయింది. కింద డిన్నర్కి వెళ్ళారు అందరూ. నేనైతే బాబుకి డ్రెస్ చేంజ్ చేపించి ఇంకొక అవుట్ఫిట్ తో ఫొటోస్ అయితే తీపిచ్చేసాను. ఇంకా చూసుకోండి, మన రచ్చ మామూలుగా ఉండదు. నేను కూడా తనతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశాను. అంటే అందరూ డాన్స్ చేశారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. తనతో డాన్స్ చేస్తున్న అబ్బాయి మా హస్బెండ్ ఫ్రెండ్. తను డి షో అలాంటి ఫేమస్ షోస్ లో అంతా కో డాన్సర్. డాన్స్ చాలా బాగా చేస్తాడు ఆ అబ్బాయి. చాలా బాగా డాన్స్ చేశారు వీళ్ళిద్దరూ. చూసి ఎంజాయ్ చేయండి.
ఫైనల్గా మా వాడి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మా సెలబ్రేషన్స్ మీకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చాయో కామెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రింగ్ ద బెల్ ఫర్ న్యూ వీడియోస్.